ఎందుకో నా ప్రపంచం రెండోసారి ఆగిపోయినట్టు అనిపించింది. మొదటిసారి ఎప్పుడు ఆగిపోయిందో తెలుసా? వాళ్ళు చెప్పారని కాదు, కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం అబ్బాయి. నాకు నువ్వంటే చాలా ఇష్టం అమ్మే, అందుకే మా అన్నేసి పెట్టి దుప్పుకొచ్చా. తీసుకో. నాకేనా? పెట్టుకో. బాగున్నా, హీరోయిన్ అన్నా. నీ నెంబర్ ఇస్తావా? నా దగ్గర ఫోన్ లేదు, కానీ పక్కన సింధు ఉంది, దాని నెంబర్ ఇస్తా, రాసుకో. గుర్తెట్టుకుంటా. 630 126 126 62 62 56 56 630 126 62 56. మీరు ఈ స్కూల్లో ఏ అమ్మాయినైనా గెలకండి, కానీ అదిగో ఆడి పేరు రాజు, ఆడు లవ్ చేసే అమ్మాయి పేరు కళ. బా ఏ క్లాస్ రా? మన క్లాసే రా. మాదే అంట. బా సెక్షనా? సి సెక్షన్. విన్నారుగా, సి అంట. ఒకవేళ ఆ అమ్మాయిని చూసినా మాట్లాడినా మీ అందరికీ చిలకలు కత్తిరిచ్చేస్తాను. ఏమాత్రం భయం ఉండాలిరా మీకు. బా మొత్తం అందరికీ చెప్పాను బా, ఏ ఒక్కడో మీ అమ్మాయికి చూడ్డా అసలు పక్క అసలే ఒక్కడు చూడ్డా మిగిలిపోయా. మా వాడు ఒక అమ్మాయిని లవ్ చేశాడు సార్. ఆ అమ్మాయిని ఎవడ చూడకూడదని వార్నింగ్ ఇచ్చాను గట్టిగా. ఒకసారి దగ్గరికి రాదా? ఎత్తుకో. మీ అమ్మాయికి లైన్ వెళ్ళక సార్, నన్ను కొడతారా? I love you. మీ ప్రేమతో పాటు మీరు కూడా పెరిగి పెద్దయ్యారన్నమాట. అక్కడే వచ్చిందన్న అసలు సమస్య. మా ప్రేమ మాతో పాటు పెరిగి పిచ్చిగా మారిపోయింది. చూడు, నీకే అర్థమవుతుంది. రమలీలలామ నవలవన్యసీమ ధరాపుత్రి సుమగత్రి ధరాపుత్రి సుమగత్రి నడయాడి రాగా రామ కనవే. అసలు ఈ రోజు రాజు గారి రిజల్ట్స్. ఈరోజు కాలేజ్ వెళ్ళిపోతే రమలీలలామ నవలవన్యసీమ. ఈ ఒక్క రోజు కాలేజ్కి వెళ్ళాను నాన్న. థ్యాంక్స్ నాన్న. హలో. హలోనా? రే మొద్దు, ఇంకా పడుకునే ఉన్నావా? నువ్వు అనడంలోనే అర్థమైంది ఈరోజు నీ 10th రిజల్ట్స్. మర్చిపోయావా?
ఎలాగో పాస్ అయిపోతా కదా అని. డిస్టింక్షన్ ఏమొద్దా? నువ్వు మళ్ళీ ఫెయిల్ రా. మళ్ళీ ఫెయిలా? అయినా మనకి మామూలే కదా, నెక్స్ట్ ఇయర్ చూసుకోవచ్చులే. మరి అమ్మకేం చెప్పాలి? కొడుకు మీద నమ్మకం వదలొద్దు అని చెప్పు. మరి మావయ్యకి? 1 single A4 sheet క్వశ్చన్ పేపర్ కాంట్ డిసైడ్ మై ఫ్యూచర్ అని చెప్పు. మరి నీకేం చెప్పాలి? నాకైతే హార్ట్లో బటర్ఫ్లైస్ వచ్చేలా ఐ లవ్ యూ అని చెప్పు. ఉన్నావా? చెప్పు. రేపటి నుంచి నాకు మీ ఇంట్లోనే ట్యూషన్ అంటే తెలుసా? తెలుసు. అయితే నాకు రేపటి నుంచి మీ ఇంట్లోనే సంసారం అన్నమాట. అబుచ్చా, ఏం చేస్తావేంటి? చెప్పను, చేసి చూపిస్తా. నువ్వు చేస్తే మేము చూస్తూ ఊరుకుంటాం. మరి అవునే, నువ్వు ఊరుకోకు, అస్సలు బాగోదు. మాటలు కొంచెం తేడా కొడుతున్నట్టున్నాయి. మాటలే కాదు, పళ్ళు కూడా తేడాగానే ఉంది. అదే అర్థమవుతుంది. సరే సరే, ఇప్పుడు ఏమంటావు? ఏమంటాను? సరే కాల్ చేయి. కాల్లోనే ఉన్నాను కదా. వీడియో కాల్ చేయి. నేను చేయను. నిన్న నైట్ నాకు ఒక కల వచ్చింది. ఏమొచ్చింది? నాకు వీడియో కాల్ చేస్తే చెప్తా. పర్లేదు, ఇలా అని చెప్పు. మన ఇద్దరం సైకిల్ మీద అలా హ్యాపీగా వెళ్తున్నామంట. వెళ్తూ సైకిల్ చైన్ పడిపోయిందంట. అప్పుడు అటు ఇటు చూస్తే పక్కన పొలం ఉందంట. అక్కడ ఆగి నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి నేను కొంచెం దగ్గరికి వచ్చి నిన్ను దగ్గరికి లాగి నీ పెదాలతో నా పెదాలని హలో హలో పెదాలు హలో పెదాలేంటి? అమ్ని అమ్మ, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. పెదాలేంటో చెప్పరా? ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. అర్థమైంది. అయితే ఆ తర్వాత ఇంకేముంది? మిగతాది రేపు ట్యూషన్కి వచ్చి చెప్తూలే. ఏంటే కలా, కొండ పైకి తీసుకెళ్ళి అలా వదిలేస్తున్నావు? కొండ పైకే తీసుకెళ్లాను, ఇంకా లావా దగ్గరికి తీసుకెళ్లలేదు. సంతోషించు. ప్రపంచం నలుమూలని ఎక్కడ తీసుకెళ్ళినా పర్లేదు, కానీ ఆ శాటిలైట్ ద్వారా వచ్చే సిగ్నల్తో నాకు ఒక వీడియో కాల్ చేయి చాలు. అబుచ్చా, అస్సలు కుదరదు. సర్లే, నువ్వు ఎప్పుడు ఇంతే. బాయ్, ఫోన్ పెట్టేస్తున్నాను. ఓయ్, లైన్లో ఉండు. రే, మా నాన్న నా బీటెక్ ఏ హైదరాబాద్లోనో ఏ చెన్నైలోనో అనుకుంటున్నాడ్రా. మీ నాన్నకు మన ఊర్లో కాలేజీలో దొరకలేదా? అలా అని కాదు, అక్కడైతే మంచి ప్లేస్మెంట్స్ దొరుకుతాయని. మా ఇంటి పేరట్లో మంచి ప్లేస్ ఖాళీ ఉంది కదే. ఎదవా, ప్లేస్మెంట్స్ అంటే కాలేజ్ వాళ్ళు మనకి జాబ్ ఇస్తారన్నమాట. ఎవరికి జాబు? నాకే. దేనికి జాబు? నిన్నెవరు చూసుకుంటారు అంటే నువ్వు కూడా ఫిక్స్ అయిపోయావా నేను 10th ఫెయిల్ అయిపోతాను చెప్పి? నేను అలా అనలేదు. నువ్వు అలానే అన్నావే. అసలు నేను నిన్నేమన్నానురా బాబు? నాకెందుకో మీ నాన్నకన్నా నీకే బాగా ఇంట్రెస్ట్ ఉందేమో అనిపిస్తుంది. దేనికి ఇంట్రెస్ట్? అదే అంటే ఇంటర్ అవ్వంగానే బీటెక్ సిటీలో చేయాలి, అంత సూపర్గా రిచ్గా ఉండాలి అని చెప్పి. రే, పిచ్చేమని ఎక్కిందా నీకు? నేను వెళ్ళిపోతానని చెప్పానా ఏంటి? నువ్వు వెళ్ళిపోతాను అనలేదు, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు. ఒరే రాజుగా, నాకు కోపం వస్తుంది. నాకు చిరాకు వస్తుందే. నన్ను వదిలేద్దామని ప్లాన్ అవుతున్నావు కదా నువ్వు. ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. నేను ఎక్కువే మాట్లాడుతున్నానే, కానీ నువ్వు ఎక్కువ చేస్తున్నావు. అసలు నేను ఎక్కువ చేస్తున్నాను? అసలు నేనేం చేశాను రా? నేను జస్ట్ మా నాన్న అలా చెప్పాడని చెప్పానంతే. అదే నన్ను ప్రేమిస్తే మూవీలో హీరోయిన్ చేసి నువ్వు హీరోయిన్ అయిపోదాం అనుకుంటున్నావు కదా. ఏంటి? పోనీ లేటెస్ట్గా వచ్చిన అలెగ్జాండర్ మూవీలో నువ్వు రాజ్పుత్ పాలైపోయి నన్ను కథకేం చేద్దాం అనుకుంటున్నావు కదా. వాట్? పోనీ రీసెంట్గా వచ్చిన బేబీ మూవీలో నువ్వు హీరోయిన్ అయిపోయి నన్ను హీరోయిన్ చేసేద్దాం అనుకుంటున్నావు కదా. అవునరా, అలా అని అనుకో.
ఇప్పుడు మా నాన్న వెళ్ళొద్దని చెప్పినా నేను అక్కడికి వెళ్ళి చదువుకుంటా. ఏం చేసుకుంటే చేసుకో. ఫిక్సా? ఫిక్స్. అయితే నన్ను వదిలే. బాయ్. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. అరే నేనేనని చెప్పు. హలో సాయ్, అది రాజున్నాడా? కలగారు మా తాతయ్య గారు చనిపోయారు. నేను మళ్ళీ చేస్తానండి. తాతయ్య సూపర్ యాక్టింగ్. సరిగమా పదనీసా కరక్. హలో హలో, రాజుగాడు ఏమైనా లైన్లోకి వచ్చాడా? లేదు, బ్లాక్ చేసేసాడు. అక్కడ కూడా బ్లాక్ చేసేసాడు. అది ఫస్టే చేసేసాడు. ఫోన్ పేలో మెసేజ్ చేయొచ్చా? సరే, ఒకవేళ నువ్వు చూస్తే నేను అడిగానని చెప్పు, నాకు ఫోన్ చేయమని చెప్పు. నన్నెందుకు ఇలా ఏడిపిస్తున్నావు? నువ్వంటే నాకెంత ఇష్టం నీకు తెలీదా? తెలుస్తుంది. నువ్వు నన్ను వదిలేసి అంత దూరం వెళ్తానన్నప్పుడే అర్థమైపోయింది నేనంటే నీకు ఎంత ఇష్టమా అని. నీకేమైనా ఫిక్స్? నేను వెళ్ళిపోతానని చెప్పానా నీకు? అవ్వా, ఒక 5 నిమిషాల ముందు ఏమన్నావే నువ్వు? కోపంలో మందంటాను, అన్నీ పట్టించేసుకుంటావా? సరే, ఇప్పుడు ఏంటి? ఏం లేదు, నేను ఎక్కడికి వెళ్ళను, నేను జాబ్ కూడా చేయను. నువ్వేం చెప్తే అదే చేస్తాను. నాకు తెలిసే, ఊరికే టెస్ట్ చేసానంతే నీకు నా మీద ఎంత ప్రేమ ఉందా అని. నువ్వు నా మీద టెస్ట్ చేయడం ఏంటి? ప్రేమించేది నేనే, ప్రేమ చూపించేది నేనే. రాజు 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 అని చచ్చిపోయేది నేనే. అసలు నీకు నా మీద ప్రేమే లేదు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావే? నాకు ప్రేమ లేదా? నాకు కనిపించట్లేదు. కనిపించట్లేదా? అదేగా చెప్తున్నాను. సరే, నువ్వు ముందు బయటికి రా, చెప్తాను. నేను రాను. ఇప్పుడు టైం ఎంత అయిందో చూసావా? అందుకే చెప్తున్నాను, మంచిలో బాగుంటది, రావే. బాగుంటుంది. నువ్వు ఎలాగో గంటల్లో ట్యూషన్కి వస్తావు కదా, ట్యూషన్లో కూడా బాగుంటుంది. అప్పుడు దాకా ఆగలేనే. సో జాగింగ్ అంటే నమ్మరు, నేను ఏదో ఒకటి చెప్పొస్తాలే. బాగున్నా ఈరోజు? అయ్య బాబాయ్, నువ్వు ఇలా దగ్గరకు వచ్చి అలా అనేకు, నాకేదేదో అవుతుంది. అదేంటే, నువ్వు మాత్రం నన్ను అంత దగ్గర నుంచి చూడొచ్చా? నాకు సైట్ కదా. అదేనా నాకు అప్పుడప్పుడు డౌట్, ఎంత తెల్లమ్మాయి మనకెలా పడిందా అని. నీకు సైటు మొత్తం అవుట్ ఆఫ్ ఫోకస్ కదా? కాదు కాదు, పోర్ట్రేట్ మోడ్. నువ్వొక్కడివే ఫోకస్, మిగతాదంతా అవుట్ ఫోకస్. అరే రాజు, ఏంట్రా ఇక్కడ? అమ్మో, నువ్వు ఎక్కడే ఉండే? వచ్చేస్తాను. ఎవరో చూసేసారు. అనియా, ఫ్రెండ్ అనియా? మాస్టర్ గారు అమ్మారా? ఈ టయాన్ని ఎక్కడ? అవ్వా, నిన్ను ఎలా సెట్ చేయాలి? అనియా, మార్కెట్ లేదు, కొత్త బ్రాండ్ వచ్చినట్టుంది. సెట్ చేసి నైట్ చూస్తానులే. నైట్ గేట కుదరదురా, మనంతా ఇప్పుడే. ఇప్పుడా? ఎంత? ఎంహెచ్కో ఆర్డర్ ఎంత? అంతా వస్తా నాకు. ఏ 200 ఉన్నాయా? ఏంటి దొరికిపోయామా? లేదు, అంతా మనిషి నువ్వు ఇచ్చే చెప్తాను. అనియా, 200 ఉంది, చేంజ్ ఉందా? నా ఇటు చూసుకుందాంలే.
తాగనా కొడుకు. ఏమ్మా వచ్చేస్తున్నావా? హా నానా, వచ్చేస్తున్నా. తొందరగా వచ్చి. సైలెన్స్. 2 2 సార్ 3 4 చెప్పమ్మా. గుడ్ గర్ల్. రేయ్ మీరు అందరూ మీ హోంవర్క్లు చేశారా? గుడ్ మార్నింగ్ మాస్టర్. ఎరా ఏంటి లేటు? టైం ఎంత అయిందిరా? నాకు వాచ్ పెట్టుకుని అలవాటు లేదు మాస్టరు. ఈ ఎక్సా కల్లా తగ్గించుకోమనేది. తప్పైపోయింది మాస్టర్. ఈ రోజు నువ్వు లేటుగా వచ్చినందుకు పాఠం ఏంటో తెలుసా? ఏం పాఠం? గుణపాఠం. గుణపాఠమా? అదే పేజీలో ఉంది. అది పుస్తకాల్లోని పేజీలోని ఉండదురా. ఈ రోజు నేను నీకు చెప్పేదే గుణపాఠం. సరే నేర్పించండి. నువ్వు అలాగే నెమ్మదిగా బ్యాక్ వెళ్ళి పిల్లర్ దగ్గర నుంచో. హాఫ్ సీట్ అంటే అదే అదే గోడ కుర్చీరా. గోడ కుర్చీయా? నేను మా ఇంట్లో కుర్చీలోనే కూర్చోను. మీరు గోడ కుర్చీ వేసామంటే వేస్తానా? అందుకేరా, అందుకే ఇక్కడ కూర్చోరా. మీరు మా మాస్టర్ కాబట్టి చేస్తున్నాను. డౌన్. లెగ్స్ క్లోజ్. ఇంకా దాట్స్ గుడ్. నేను వచ్చేదాకా కదిలేవో కాళ్ళు ఇరగొడతాను. రేయ్ మీరు నవ్వకుండా మీ పని మీరు చేసుకుని హోంవర్క్ చేసి నేను వచ్చేసరికి చూపించండి. 5 నిమిషాలు వస్తాను. ఈ నా కొడుకుని అమ్మో మళ్ళీ పెళ్ళినావాడు. ఏమైందిరా? తర్వాత ఏమైంది? వాళ్ళని మిమ్మల్ని చూసేశాడా? చెప్పరా, చెప్పు. నేను ఇలా చెప్పుకుంటూ పోతుంటే మీరు వింటూనే ఉంటున్నారు. నువ్వు ఇంతవరకు సబ్స్క్రైబే చేసుకోలేదన్నా. ముందు సబ్స్క్రైబ్ చేసుకో. వచ్చే వారం వచ్చి చెప్తానులే. అన్నట్టు మీకు ఒకటి చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇలా ఆదరిస్తున్నందుకు. మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికి మేము ఎవ్రీ సెకండ్ ఆలోచిస్తూనే ఉంటాం. ఇస్తాం కూడా. థ్యాంక్ యూ. వీలైతే కామెంట్ పెట్టండి.